ఆత్మలు ఎవరికైనా రెండు. నువ్వు దేన్ని ఆత్మని పొందాలంటున్నావు కదా, ఆత్మస్థితిని నేను పొందలేదు గనక నాకు నిత్య సమాధి స్థితి నా స్వరూపమని నాకు తెలియడం లేదు అన్నాడు ఆయన. అదే ఆత్మస్థితి ఆత్మ నాకు సిద్ధి కాలేదు అనుకుంటున్నావు, అదే నీకు అడ్డు. ఉన్నదే ఆత్మ. ఆత్మ అంటే నువ్వే. నిన్ను నువ్వు పొందే ఉన్నావు, రెండు నేనులుండవు, ఒక్క నేనే. నిన్ను నీవు పొంది ఉన్నావు, కానీ నువ్వు కానిదాని నువ్వు అనుకోవడం వల్ల వచ్చింది ఈ గోల. ఇక్కడ రెండు నేనులు ఉండవు, ఉన్నది ఒక్క నేనే. నీ శరీరంలో రెండు నేనులు ఉంటాయా? లేవమ్మా. అప్పుడు ఆ పుస్తకుడు అంటున్నాడు, ఇది సిద్ధాంతమే బానే ఉంది, కానీ నాకు సమాధి స్థితి కలగలేదు. సిద్ధాంతపరంగా బానే ఉంది మీరు చెప్తుంటే, కానీ నాకు సమాధి స్థితి ఎలా కలుగుతుంది? అప్పుడు మళ్ళీ మహర్షుల వారు అంటున్నారు, సమాధి ఫలాలు తాత్కాలికాలు. సమాధి ఉన్నంత వరకే ఆనందంగా ఉంటుందంటే, తలంపులు లేకుండా ఉన్నంతసేపు ఆనందంగా ఉంటావు. మళ్ళీ అదే సమాధి. మళ్ళీ తలంపులు వచ్చాయి అంటే నీకు మళ్ళీ బాధ కలుగుతుంది. కాబట్టి అది తాత్కాలికము. దాని నుంచి లేవగానే మళ్ళీ పూర్వవాసనని తిరిగి రెచ్చిపోతూ ఉంటాయి కదా. సహజ సమాధిలో వాసనలను నశింప చెయ్యలేకపోతే దానివల్ల ఏ లాభము లేదు. సహజ సమాధి నువ్వేదో అదిగా నువ్వు ఉంటున్నప్పుడే నువ్వు కాని వాసనలన్నీ తొలగిపోతాయి. కాబట్టి నీ స్వస్థితిలో నువ్వు సుస్థితుడివై ఉంటూ ఉంటే ఈ వాసనలన్నీ తొలగిపోతూ ఉంటాయి. అప్పుడు అదే సహజ సమాధి. అలాగా వాసనలు సహజ సమాధిలో ఉంటూ నశింప చేయలేకపోతే దానివల్ల ఏ లాభమో ఉండదు. కాసేపు తాత్కాలికంగా ధ్యానంలో అలాగ మనసు ఏ తలంపులు లేకుండా ప్రశాంతంగా ఉన్నావు. ఉన్నంతసేపు లోక చింత, దేహ చింత, ఏ చింతలు లేకుండా ఉన్నావు. దానివల్ల లాభం ఏముంది? మళ్ళీ ఎప్పుడైతే తలంపు వచ్చేసిందో మళ్ళీ పూర్వస్థితే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. మనం శ్రీ రమణ భాషను చెప్పుకుంటున్నాము. దానిలో 1937 జనవరి 6వ తారీఖు, ఇది 317ది. శ్రీ పార్థి అనేటువంటి ఒక ఆయన భగవాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారు చాలా మంది అభూత దృశ్యాలని, యోచనాధారల్ని తమరు అందించగా పొందాము అని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో చాలా మంది గొప్ప గొప్ప దృశ్యాలను మేము చూసాము, అలాగే గొప్ప గొప్ప లోపల నుంచి ఆలోచనలు మాకు స్ఫురిస్తున్నాయి అని వాళ్ళు మాకు చెప్పారు. నెలన్నర పైగా నేను ఇక్కడే ఉన్నాను. అలాంటిది ఏమాత్రము నేను ఎందుకు అనుభవించి ఎరుగను? నేను నెల కంటే పైగా ఉన్నాను ఇక్కడ, అయినా సరే వాళ్ళందరికీ కలిగిన లాంటివి నాకు ఎందుకు సంభవించడం లేదు? మీ అనుగ్రహానికి నేను నోచుకోలేదా? అట్లే అయితే వాసిష్ఠ కులునికి నాకంతకన్నా లజ్జాకరం ఉంటుందా? ఎక్కడి నుంచో వచ్చిన విజాతీయులకు అనుగ్రహం లభించడం ఏమిటి, నాకు లేకుండా పోవడం ఏమిటి? ఈ అవమానము తుడిచేసేందుకు ఏదైనా ప్రాయశ్చిత్తాన్ని నాకు విధించండి అన్నాడు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఎక్కడొక దివ్య దివ్య దర్శనాలు కలుగుతున్నాయి, అలాగే యోచనా ధారలు కూడా మాకు అందుతున్నాయని చెప్తున్నారు. నేను నెలన్నరకి పైగా ఇక్కడే ఉన్నాను, నేను కొంచెం కూడా అటువంటివి ఏవి అనుభవించి అరుగను. మీ అనుగ్రహానికి నేను నోచుకోలేదా? అలా అయితే వాసిష్ఠ సంప్రదాయంలో పుట్టినటువంటి నాకు ఆ మాత్రం మీ అనుగ్రహాన్ని పొందలేకపోవడం లజ్జాకరం కాదా? ఎక్కడి నుంచో వచ్చిన విజాతీయులకి అనుగ్రహం లభిస్తుందా, నాకు లేకుండా ఉందా? ఈ అవమానాన్ని తుడిచేసుకునేందుకు నాకు ఏదైనా ప్రాయశ్చిత్తాన్ని విధించండి అన్నాడు. వేరే వేరే దేశాలు, వేరే వేరే మతాల నుంచి వచ్చిన వాళ్ళేమో గొప్ప గొప్ప అనుభవాలు పొందుతున్నారు. నేను మన దేశంలో మన ఋషి వంశంలో పుట్టినటువంటి వాడిని, నాకేమీ అందడం లేదంటే నిజంగా ఎంత అవమానకరంగా ఉందో. దాన్ని నేను తొలగించుకోవాలంటే నాకు ఏదైనా ప్రాయశ్చిత్తాన్ని విధించండి అని అడిగాడు శ్రీ పార్థి అనే ఆయన.
అప్పుడు మహర్షుల వారు అంటున్నారు, ఆ దృశ్యాలు, యోచనా స్రవంతులు వారి వారి మనస్థితిని బట్టి ఉంటాయి. అవి ఆ వ్యక్తుల మీద ఆధారపడి ఉంటాయి. పరమాత్మ సాన్నిధ్యంపై కాదు. పరమాత్మ యొక్క సన్నిధి మీద ఏ ప్రభావము ఉండదు. ఆ దృశ్యాలు, ఆలోచన స్రవంతులు వారి వారి మనోస్థితిని బట్టి వాళ్ళకి తెలియబడుతూ ఉంటాయి. అది కాకుండా అవన్నీ వాస్తవాలు కావు. ప్రధాన సమస్య ఏమిటంటే మనశ్శాంతి కదూ. కావలసిన మనశ్శాంతి. ఏవో గొప్ప గొప్ప దృశ్యాలు కలిగాయంటే, గొప్ప గొప్ప భావాలు కలుగుతున్నాయి అంటే అది వారికి వారి మానసిక స్థితిని బట్టి ఉంటాయి. పరమాత్మ యందు అటువంటిదేం లేదు. పైగా అది నిజంగా వాస్తవాలు కావు. ప్రధానం ఏంటంటే మనశ్శాంతి అన్నారు భగవాన్. అప్పుడు ఆ పుచ్చకుడు అంటున్నాడు, అయితే సరే, మనశ్శాంతి సమాధి స్థితి ఫలితం అన్నమాట. అది నాకు ఎలా దొరుకుతుంది భగవాన్? మనశ్శాంతి అంటే సమాధి స్థితి ఫలితం. అది నాకు ఎలా దొరుకుతుంది అని అడిగాడు ఆ పార్థి గారు. అప్పుడు మహర్షుల వారు అంటున్నారు, యోచనల అభావమే సమాధి, తలంపులు లేకపోవడమే సమాధి. ఆ స్థితి నిద్రలో ఉంది మనకి. అంత మాత్రానికే మనశ్శాంతి నీకు స్థిరంగా ఉంటుందా చెప్పు? ఆలోచన లేకపోవడమే సమాధి. నిద్రలో మనం ఆ స్థితిలోనే ఉన్నాం కదా. అంత మాత్రం చేత మనశ్శాంతి నీకు సుస్థిరంగా ఉంటుందా? ఆ కాసేపు ఉంది, తర్వాత లేదు కదా అన్నాడు. అప్పుడు మళ్ళీ ఆ పుచ్చకుడు, ఆశ్రమ వార్తాలేఖల్లో సమాధి అవసరమని రాసి ఉంది కదా. ఆశ్రమం నుంచి రాసినటువంటి వార్తలు అంటే వార్తాలేఖనాలైన పుస్తకాల్లో సమాధి అవసరం ఉంది అని రాసి ఉంది కదా అన్నాడు. మహర్షి వారు అంటున్నారు, సమాధి ఎక్కడో వేరుగా ఉందా కొని తెచ్చుకోవడానికి? నీ సహజ స్థితే సమాధి. సమాధి అంటే ఎక్కడి నుంచో ఇవి చదువో ఏదో ఏదో చేసో పొందాలనుకుంటున్నావు, కానీ అది ఎక్కడి నుంచో కొని తెచ్చుకునే వస్తువు కాదు. నీ సహజ స్థితే సమాధి. మరైతే నాకు అలాగే ఎందుకు తోచడం లేదు? నా సహజ స్థితే సమాధి అంటున్నారు, అయితే మరి నాకు అది ఎందుకు తోచడం లేదు అని అడిగాడు పార్థి గారు. మహర్షులు వారు అంటున్నారు, నీ అపనమ్మకమే నీ అడ్డు. నాకు సమాధి స్థితి అందడం లేదు, నేను సమాధి స్థితిని పొందడానికి అర్హుణ్ణి కానా, ఆ అర్హత నాకు ఎలా వస్తుంది అన్నటువంటి నీ అపనమ్మకమే నీకు అడ్డు అన్నారు భగవాన్. అప్పుడు ఆ పిచ్చికుడు అన్నాడు, నాకు ఆత్మసిద్ధి కాలేదు గనక నా నిత్యస్థితి సమాధి అని బోధపడ్డం లేదు. మరి నాకేమో ఆత్మసిద్ధి కలగలేదు, అంచేత నా సహజస్థితి సమాధే అన్న సంగతి నాకు బోధపడ్డం లేదు. మీరెంత చెప్పినా సరే, కలిగితే కదా తెలుస్తుంది, ఏదైనా అనుభవిస్తే కదా తెలుస్తుంది. ఇది బాగుంది బాగోలేదు అన్నది, లేకపోతే నాకు తెలుసు తెలియదు అన్నది అనుభవిస్తేనే కదా తెలుస్తుంది. నాకు ఆత్మసిద్ధి కలగలేదు కాబట్టి సమాధి నీ నిత్యస్థితేను అని మీరు చెప్తున్నా నాకు బోధపడ్డం లేదు అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, నీవు ఇప్పుడు నీ పరిస్థితి పునరుక్తి, అదే ఆటంకం. మళ్ళీ అదే మాట చెప్తున్నావు, నాకు సమాధి స్థితి ఆత్మస్థితి పొందలేకపోయాను కాబట్టి నాకు సమాధి స్థితి నా సహజమే అని మీరు చెప్తున్నా నాకు అర్థం అవడం మళ్ళీ అదే చెప్తున్నావు. అదే నీకు అడ్డు. నువ్వు అనాత్మవు అని అనుకోబట్టి ఇదంతాను. నువ్వు ఏది ఆత్మ కాదో అది నేను అనుకుంటున్నావు గనక ఇదంతా. అసలు తప్పదే. అనాత్మను ఆత్మగా భావించక, ఏది నువ్వు కాదో దానిని నేనుగా భావించకు, అప్పుడు ఆత్మ నీకు వ్యక్తమవుతుంది అన్నారు భగవాను. అంటే ఆ పుచ్చికుడు సిద్ధాంతం చక్కగానే తెలుస్తోంది భగవాన్, కానీ ఆచరణ ఎలాగా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అప్పుడు మహర్షి, ఆత్మలు రెండున్నాయా? ఒకటి ఆ రెండో దాన్ని పొందలేదని మొరపెట్టుకుంటున్నావు. రెండు ఆత్మలుంటే ఒక ఆత్మేమో నీ స్వరూపమని,
రెండవ ఆత్మేమో జీవుడవైన నువ్వని అనుకుంటున్నావు. ఎక్కడైనా ఆత్మలు రెండు ఉంటాయా? ఒకటి ఆ రెండో దాన్ని పొందలేదని మరిపెట్టుకోవడానికి అన్నారు భగవాన్. సమాధి అంటే ఏమిటి? తలంపులు లేకుండా ఉండడమే సమాధి. తలంపులు లేనంతసేపు కూడా అప్పుడు నీకు శాంతిగా ఉంటుంది. కానీ తలంపు మళ్ళీ కలిగింది అంటే మళ్ళీ ఆ శాంతి పోతుంది. కాబట్టి అది శాశ్వతమైంది కాదు, పొందదగింది కాదు. సహజ సమాధి పొందాలి. సహజ సమాధి అంటే ఏది నువ్వు కాదో దాన్ని తెలుసుకుని ఏది నువ్వో దానితో నువ్వు కలిసి ఉంటే ఈ వాసనలన్నీ తొలగిపోతాయి. కాబట్టి అది స్వాభావిక స్థితి అదే. ఆ సహజ సమాధి వల్ల నా వాసనలు నశింప చేసుకోవాలి తప్ప ఈ తాత్కాలిక సమాధి వల్ల ప్రయోజనం లేదు అన్నారు భగవాన్. ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, కానీ సమాధి సహజ సమాధికి పూర్వమే కదా. ముందు మొట్టమొదటి సమాధి అనుభవించిన తర్వాత సహజ సమాధి పొందుతామా? లేకపోతే నేను నా సమాధి స్థితి సహజము అయితే ఆ తర్వాత సమాధి కలుగుతుందా నాకు అంటాడు. అసలు నువ్వు సహజంగానే నీ స్వస్థితిలో నువ్వు ఉంటే సమాధితో నీకు పనే ఉంది లేదా? సమాధిలో ఉంటే ఉన్నంతసేపు బాగుంటున్నావు, తర్వాత మామూలుగా అయిపోతున్నావు. చేత నీ సహజ సమాధి స్థితిలో నీవు నిలిచి ఉండగా 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 వాసనలన్నీ తొలగిపోగా అది నీ స్వస్థితే కాబట్టి సుస్థితుడిపై ఉండగలుగుతావు అన్నారు భగవాను. మళ్ళీ మహర్షుల వారు అంటున్నారు, సమాధి నీ స్వాభావిక స్థితి. నువ్వు ఉన్నావు. సమాధి అంటే ఏంటో కాదు, నువ్వు ఉండడమే సమాధి. చేష్టలు ఘటనలు ఉన్నా అవి సమాధిని బాధించవు. నువ్వు ఉన్నావు, అనేక చేష్టలు అనేక సంఘటనలు ఉంటాయి. ఉన్నా సరే నువ్వు ఉన్నావు అన్న నిన్ను అవి బాధిస్తాయా? లేదు, బాధించవు. అవి ఆత్మకు వేరు కావని నీకు తెలిస్తే ఆత్మసిద్ధి అయినట్లే. నువ్వు ఉండడం నీ సహజ స్థితి, నువ్వు ఉన్నావు, అదే నీ స్వాభావికమైన సమాధి. సమాధి అంటే కళ్ళు మూసుకొని కాసేపు ఏమీ లేకుండా నిద్రలో లాగా ఉంటే అది సమాధి అనుకుంటున్నావు. అంటారు సమాధి అని, కానీ ఆ సమాధి తర్వాత మళ్ళీ వాసనలు లేచి ఇంతకు ముందు ఎలాగున్నావో అలాగే విషయాల్లో ప్రవర్తిస్తూ వ్యామోహాల్లోకి వెళ్ళిపోతావు. కానీ అసలు నువ్వు ప్రయత్నం చేసి పొందవలసింది కాదు. సమాధి అంటే నువ్వు ఉన్న స్థితిలో ఉండడం, నువ్వు ఉన్నావని నువ్వు ఎరిగి ఉండడం, అదే సమాధి. అది నీకు స్వాభావిక స్థితి. అయితే నువ్వు ఉన్నావని నువ్వు ఎరిగి ఉన్న స్థితిలో అనేక క్రియలు జరగచ్చు, అనేక సంఘటనలు జరగచ్చు. అవన్నీ నీ సహజ ఉన్నావు అన్న నీ స్వానుభవాన్ని అవేవి బాధించలేవు కదా. బాధించవమ్మా. అవి ఆత్మకు వేరు కావని తెలిస్తే, ఎందుకంటే నువ్వు ఉన్నావు, అవి అలా కలుగుతున్నాయి వెళుతున్నాయి. అవి నీకు విడిచిలేవు, నీకంటే వేరు కావు కూడా అని తెలిసి ఆత్మసిద్ధి అయిపోయినట్లే. స్థిరమైన మనశ్శాంతినివ్వని పక్షంలో సమాధితో పనేమి? సమాధి చేసావు, కాసేపు సమాధిలో ఉన్నావు, కాసేపు మనసుని తలంపుల్ని అరికట్టి ఉన్నావు. అది స్థిరంగా శాశ్వతం కాకపోతే సమాధి వల్ల నీకు ప్రయోజనం ఏముంది? లేదు. కాబట్టి ఏమి ఎలాగ జరిగినా నీవు ఇప్పుడు కూడా సమాధి స్థితిలోనే ఉన్నావని గ్రహించు. ఎలాగో జరుగుతాయి. కష్టాలు, సుఖాలు, లాభాలు, జయాలు, అపజయాలు, రోగాలు, భయాలు, భ్రాంతులు ఏవో జరుగుతూ ఉంటాయి. ఏది జరుగుతున్నా సరే నువ్వు సమాధి స్థితిలోనే ఉన్నావు అని గ్రహించు. అర్థమైందా? అయిందమ్మా. ఉన్నాను అని ఎరిగి ఉంటే ఇంకా ఎరిగి ఉండడం అని పెద్ద పని కాదు కదా. ఎరిగే ఉన్నావు కదా. ఉన్నాను. ఏవి జరుగుతున్నా సరే ఉన్నానన్న నిన్ను ఏది బాధించదు. బాధించుకుంటూ వచ్చి వెళ్ళిపోతున్నాయి. అవునమ్మా.
ఏమీ చేయకుండా వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఉమ్, కాబట్టి ఏమి జరిగినా నువ్వు ఇప్పుడు సమాధి స్థితిలోనే ఉన్నావు. నువ్వు ఉన్నావు, అవి ఉమ్, వచ్చి వెళుతుంది కానీ నువ్వు ఉన్నావు. ఉన్నానమ్మా. ఇది గ్రహిస్తే చాలు. ఉమ్, సమాధి అది ఇదంటూ వేరే వేరే ఏవో ఎలాగో ఉంటాయి. ఏవో మహిమలు జరుగుతాయి, ఏవో దివ్య దర్శనాలు అవుతాయి, ఏవో నాదాలు వినిపిస్తాయి. ఎప్పుడెప్పుడో జరిగినవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి, రేపు జరగబోయేవి తెలుస్తున్నాయి. ఇవన్నీ మహిమలు, ఇవన్నీ కూడా మానసిక భ్రాంతులే. అవునమ్మా. ఇవన్నీ ఎవరికి అంటే నాకు, నాకు. నేనెవరు అంటే ఉన్నావు అంతే. అదే నిజమైన నీ స్థితి. నిన్ను ఇవి ఏవి బాధించవు. పైగా అవి దానివల్ల నువ్వు పొందేది లేదు, పోగొట్టుకునేది లేదు. లేదు. నువ్వు యథా తథా నీ స్వస్థితి స్వరూపమందు నువ్వు సుస్థితుడివై ఉన్నావు. ఇప్పుడు ఈ ఒక్క విషయం గ్రహించాలు ఉమ్, అన్నారు స్వామి. అప్పుడు మళ్ళీ ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, అది ఎలా సాధించాలి? ఉమ్, అప్పుడు అక్కడే ఉన్న ఒక పండితుడు ఇలా అన్నాడు, యతో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కుకి మనసుకి అందనిదేదో అది అని దాని అర్థం అన్నమాట. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎంతవరకు వాక్కు దేహము వెళ్ళగలవో, దేహము వాక్కు ఇక వెళ్ళలేక తిరిగిపోతాయో అదే నీ స్వస్థితి అని ఆయన ఆ పండితుడు చెప్పాడు. అప్పుడు ఈ ప్రత్యేకుడు మళ్ళీ దాన్ని తిప్పికొట్టాడు. మనసైవ ఆప్తవ్యం అని కూడా అన్నారు కదండి. మరి మనసే నీకు ఆప్తుడు, మనసే నీకు నీ స్వరూపానికి చేరుస్తాడని కూడా అన్నారు కదండి. మనసు అక్కడికి వెళ్ళలేదు అని మీరు చెప్తున్నారు. ఈ మనసే నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది కూడా ఆ శాస్త్రమే చెప్పింది కదా అన్నాడు. అంటే మహర్షి, తలపులు లేని శుద్ధ మనస్సు ఆత్మ, కలుషిత మనస్సునకు అందరానిది శుద్ధ మనస్సు. తలంపులు లేని శుద్ధ మనస్సే ఆత్మ. ఆ తలంపులు లేని శుద్ధ మనస్సే నీ స్వరూపమై ఉన్నది అంతే. తలుపులు లేకపోతే అది మనస్సు కాదు, అది ఆత్మ. కలుషితమైన మనస్సునికి అందదది. యతో వాచో నివర్తంతే అంటే కలుషితమైన మనసుకు అందనిది. ఈ మనసే ఉద్ధరిస్తుంది కదా, నిర్మలమైన మనసుకు అందేది. అర్థమైందా? అయ్యిందమ్మా. నిర్మలమైన మనస్సే ఆత్మ, కలుషితమైన మనస్సే అనాత్మ అని అర్థం. అప్పుడు మళ్ళీ ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, సూక్ష్మదర్శులైన యోగులు సూక్ష్మాతి సూక్ష్మ దృష్ట్యా గ్రహించిన అంటూ ఏదో చెప్పడం మొదలు పెట్టాడు. ఆ పృచ్ఛకుడు సూక్ష్మమైనటువంటి దృష్టి కలిగినటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన దృష్టితో గ్రహించినదేదో అని ఆయన చెప్పబోయాడు. ఇప్పుడు మహర్షులు అన్నారు, అదంతా మనసుకి చెప్పిందే. అది ఇప్పుడు ఇక్కడ కూడా నీకు వర్తిస్తుంది. సూక్ష్మాతి సూక్ష్మం అవ్వడం అంటే మనస్సులో ఏదీ లేకుండా పోవడం. ఇప్పుడు కూడా అదే వర్తిస్తుంది అన్నారు భగవాన్. అప్పుడు మళ్ళీ ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, సమాధి నా సహజ స్థితి అయితే ఆత్మసిద్ధికి పూర్వము సమాధి స్థితిని పొందుట అవసరమని ఎందుకన్నారండి? సమాధి నీ నిజస్థితిరా. కాబట్టి నీ నిజస్థితి సమాధి, సదా ఉండడమే సమాధి అంటున్నారు, నా నిజస్థితి అంటున్నారు. అయితే మరి ఆత్మసిద్ధికి పూర్వము సమాధి స్థితి అవసరము అని ఎందుకన్నారు? నా సహజ స్థితి అయినప్పుడు మరి సమాధి అవసరం అని ఎందుకన్నారు అంటే మహర్షి అంటున్నారు, ఎందుక నీ నిత్య సమాధి స్థితిని గుర్తుంచుకోమని దాని అర్థం. ఎప్పుడు అదే దాన్ని గుర్తుంచుకోవడానికి దీన్ని చెప్పారు.
సమాధి స్థితిలో నిర్మలమైన ఒక్క తలంపు లేని ఆనందకరమైన స్థితి ఏదో అదే నీ స్థితి అని నీకు తెలుసుకోవడం కోసం ముందు సమాధి స్థితిని పొందు అని చెప్పారు. దానివల్ల దాన్ని తొలగించుట అజ్ఞానం. దానివల్ల అజ్ఞానం తొలగిపోతుంది. అనవధానం మృత్యువే కదా. నేను కానిది నేను అని అనుకోవడమే కదా మృత్యువు. అంచేత నువ్వు ఉన్నావు అన్నదానికి చావు పుట్టుకలు లేవు. అట్టి నీకు సమాధి వల్ల ఏది నేను నాది అనేదేది లేనటువంటి తలంపులు లేనటువంటి నీ అనుభవం, నీ నిజస్వరూప అనుభవము తాత్కాలికంగా కలుగుతుంది. ఆ తాత్కాలికంగా కలిగిన నీ నిజ అనుభవ స్థితిని నువ్వు స్థిరపెట్టుకోవడం కోసం సమాధి అవసరమని చెప్పారు అన్నారు భగవాన్. అప్పుడు మళ్ళీ పిచ్చుకుడు ముందుగా సమాధి అక్కర్లేకుండానే దేన్ని నేను గుర్తించుకోవడం? ముందు సమాధి చేయక్కర్లేదనుకోండి, లేకుండానే నేను సమాధి స్థితుడినై ఉన్నాను అంటే నేను దేన్ని గుర్తించాలి అన్నాడు. మహర్షి అన్నారు, సరి సమాధి మీద నీకింత ఉబలాట ఉందా? ఎంత చెప్పినా సమాధి 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 అన్న మాటను వదలడం లేదే. నీకు సమాధి మీద ఇంత ఉబలాటం ఉంటే ఏ మత్తుమందైనా తిను చాలు. ఆ మత్తుమందు నీకు సమాధిని తెచ్చి పెడుతుంది. దాని ఫలితం ఏంటంటే దురభ్యాసమే గాని విమోచనం కాదు కదా. మళ్ళీ మత్తుమందు తింటే ఏ తలంపులు లేని ఒక శాంతిని ఆనందాన్ని పొందుతూ ఉంటావు. సమాధి అంటే అదే, ఏ తలంపులు లేకపోవడమే. నువ్వు సమాధి అంటున్నావు ఒకటి, ఏ మత్తుమందో తిను సమాధి వస్తుంది, కానీ అది మళ్ళీ పోతుంది. అది ఒక దురభ్యాసంగా మారిపోతుంది. కానీ నీకు విడుదల కలుగుతుందా? కలగదు. కాబట్టి సమాధిలో కూడా నిద్రాణంగా వాసనలు ఉండే ఉంటాయి. తాత్కాలికంగా సమాధి అలా ఉంటుంది. అంతలో వాసనలు అణిగే ఉంటాయి. వాటిని నిర్మూలించుకోవాలి. వాటిని నిర్మూలించుకోవాలంటే సహజ సమాధిలో నిలబడి వీటినన్నిటినీ ప్రకాశింపు చేస్తూ సదా ఉన్నవాడను నేను, ఇవన్నీ తొలగిపోతున్నా ఎప్పుడూ ఉన్నటువంటి ఉన్నాను అన్న ఎరుక కలిగి ఉన్నాను నేను అని సదా నువ్వు ఉంటూ ఉంటే గతపు వాసనలన్నీ వాటికి అవి తొలగిపోతాయి. అలా ఉండడమే సహజ సమాధి. సహజ సమాధి స్థితిలోనే వాసనలన్నీ తొలగిపోతాయి. అంతే తప్ప ఏదో మనసుని కాసేపు తలంపులు లేకుండా చేసి ఉన్న సమాధిలో తాత్కాలికమైన శాంతి కలిగినా మళ్లీ తలంపులు కలిగేసరికి వాసనలు ప్రబలి నిన్ను మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చేస్తాయి. అందుచేత నీ సహజ స్థితి సమాధి, నువ్వు ఉండడమే సమాధి. నువ్వు ఉన్నావు, ఉన్న నీకు పోవడం అన్నది లేదు, నువ్వు శాశ్వతుడివి అని గనక నువ్వు తెలుసుకొని ఉంటూ ఉంటే, ఇంతకు ముందు నేను ఫలానా వాడిని పుట్టాను పెరిగాను అనుకున్న అనేక జన్మల వాసనలన్నీ కూడా నీ శాశ్వతత్వ స్థితి ముందు అవన్నీ అధ్యాసలే కాబట్టి తొలగిపోతాయి. కాబట్టి వాటిని నిర్మూలించుకోవాలి అన్నారు భగవాన్.